హెల్దీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది? సో ఇండస్ట్రీలో మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి, పౌల్ట్రీ. ఈ చికెన్ ఎగ్ చాలా ఎక్కువ తింటాం. సెకండ్ ఏంటంటే రూల్ ఆఫ్ థంబ్, మన పూర్వీకులు ఏదైతే చెప్పారో. థర్డ్ ఇండస్ట్రీ ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీ. ఇప్పుడు అందరూ రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అంటున్నారు. బట్ ఆరోగ్యానికి మంచిది అనేది ఏంటంటే, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి హెల్దీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది? మన ఇంట్లో వండుకున్న ఫుడ్ మంచిది. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ కానీ ఎవరైనా కానీ బయట తినడానికే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు బిర్యానీ చాలా మంది తింటుంటారు, కానీ మనం అక్కడ వాడు వేడి చేసి పెట్టినప్పుడు ఆ మీట్ ఎప్పుడుదో తెలియదు, పాడైందో లేదో కూడా తెలియదు, మనకి వాసన కూడా రానివ్వరు. అలాంటిది తిని చాలా మంది సఫర్ అవుతున్నారు గట్ హెల్త్. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ. పాత ఫుడ్ అనేది అన్నీ మంచివి కాదు, అదేంటంటే కంప్లీట్ సూపర్విజన్ ఉండాలి. సో ప్రజెంట్లో ఏంటంటే మన ఇంట్లో చేసుకోవడమే సేఫ్, బయట తినడం ఇట్స్ నో లాంగర్ సేఫ్. ఎందుకంటే ప్రతిదీ వాట్ ఎవర్ బికమ్స్ అన్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ స్పాయిల్డ్. సో ఇండస్ట్రీలో మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి, పౌల్ట్రీ. ఈ చికెన్ ఎగ్ చాలా ఎక్కువ తింటున్నాం. కాకపోతే ఇది ఏంటంటే దీస్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. దాని మజిల్ డెన్సిటీ, స్ట్రెంగ్త్ ఉండదు, బోన్ డెన్సిటీ ఉండదు. సో ఇదే తత్వం మనం తీసుకుంటున్నాం. సెకండ్ ఇండస్ట్రీ ఏంటంటే డైరీ. మనకు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అసలు యాక్చువల్గా పాలు ఇస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు ఇవాళ. థర్డ్ ఇండస్ట్రీ ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీ. ఇప్పుడు అందరూ రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అంటున్నారు. 100 రూపాయలకి ఎలాగొస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ అని ఎవరు ఆలోచించట్లేదు, హెల్దీ అనుకొని తినేస్తున్నాం. సో వాట్ ఎవర్ ఈస్ టచ్డ్ బై ఇండస్ట్రీ, మనం ఆ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ఏంటంటే రూల్ ఆఫ్ థంబ్, మన పూర్వీకులు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటాం. సో మన క్లైమేట్లో పండే ఆహార పదార్థాలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి, దే ఆర్ మోర్ హెల్దియర్ దెన్ క్యాబేజ్, కాలీఫ్లవర్, లెట్యూస్, బ్రోకలీ, వీటికన్నా ఇవి ఎక్కువ హెల్దీ. అలాగే మనకి వేరే చోట వచ్చే గోధుమలు, పాలు, వీటికన్నా మన రైసు, జొన్నలు, రాగులు ఇలాంటివి మోర్ హెల్దీ. ఇవాళ రేపు చాలా మంది మిల్లెట్స్ అని చెప్పి మల్టీ గ్రెయిన్ ఇవన్నీ తింటున్నారు, కానీ వాటికి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉన్నప్పుడు కలిపి వండినప్పుడు మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో ఏదన్నా కానీ హెల్దీయే, బట్ అది కరెక్ట్గా కన్జ్యూమ్ చేసినప్పుడు. సో ఏదన్నా యాజ్ అ రూల్ ఆఫ్ థంబ్ మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు ఫాలో అవ్వకుండా మన ఇంట్లో ఆహారం తిన్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. సార్, ఇది వరకు నిలువున్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనేవారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అలా నిలువున్న ఆహారం తీసుకుంటే ఎంతవరకు మంచిది? అంటే మనం ఒక క్లియర్ కట్ డెఫినేషన్ ఉండాలండి. నిలవబెట్టిన ఆహారం ఎలా నిలవబెట్టామని. అంటే మనకి ఆహారంలో 3 రకాలు ఉండేవి, రాజసిక ఆహారం, సాత్విక ఆహారం, తామసిక ఆహారం. అదొక టైప్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకి పూర్వకాలం నుంచి త్రూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ త్రూ స్టడీ అన్నమాట, ఏది చేస్తే ఎప్పుడు మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు పచ్చళ్ళు కొన్ని సీజన్స్లో పెట్టరు. ఉగాదికి ముందు అసలు మామిడికాయ పచ్చడి పెట్టరు ఎవరు, ఎందుకంటే అప్పుడు పెట్టింది పాడవుతుంది, బూజు పడుతుంది. సో ప్రతిదీ ఒక పద్ధతి ఉండేది. అదేంటంటే మన ట్రెడిషన్స్లోని బై వర్డ్ ఆఫ్ మౌత్ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి అలా పాస్ ఆన్ అవుతూ వచ్చింది. సో అవి ఫాలో అయినంత వరకు ఆరోగ్యమే. బట్ ఇవాళ రేపు ఏంటవుతుందంటే నిలువున్న ఆహారం అంటే టైం లేకో లేకపోతే బద్ధకంతోటో పొద్దున్న వండుకొని ఫ్రిడ్జ్లో పడేసి సాయంత్రం నెక్స్ట్ డే అలా తింటున్నారు. ఇప్పుడు అన్నం ఉందనుకోండి, బయట అలా వదిలేస్తే కుళ్ళిపోతుంది, ఎనరోబిక్ బ్యాక్టీరియా వచ్చేసి వాసన వచ్చేస్తుంది. అది కొన్నిసార్లు ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లోని యాక్షన్ ఉంటుంది, కానీ మనం మళ్ళీ వేడి చేసినప్పుడు మనకు తెలియదు. అది తిన్నప్పుడు ఏంటి, మనకి లార్జ్ ఇంటెస్టైన్ పాడయ్యి మోషన్స్ అయ్యి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగ ఫ్రీజ్ చేసింది. ఇంకొకటి ఏంటి, మనకి నిల్వ ఉన్నవంటే ప్యాకేజ్ ప్రోడక్ట్, ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఏదైనా సరే మనకి ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు.
అలాగే నిలవబెట్టిన దాంట్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. బట్ ఆరోగ్యానికి మంచిది అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు అలాగే నిలవబెట్టుకున్నదే పెట్టుకునే వాళ్ళమే. అది ఆరోగ్యానికి చాలా మంచిది. దాంట్లోనేంటి మనకి ఒక ప్రోబయోటిక్ యాక్టివిటీ అవుతుంది, మనకు అవసరమైన కొన్ని విటమిన్స్ వాటిని అన్నిటిని కూడా మైక్రోబ్స్ మ్యానుఫ్యాక్చర్ అంటే లైట్గా పులుస్తుంది. తరువాని అనేవాళ్ళు. ఇంతకుముందు ఏంటంటే సాయంత్రం వండిన అన్నం ఇప్పుడులాగా రాత్రులు ఉండేవాళ్ళు కాదు కదా. అప్పుడు 6 అలాగ వండేసి గంజి వార్చి పెట్టేవాళ్ళు. 7 8 భోజనం చేసి తర్వాత మిగిలిన అన్నాన్ని ఒక ఫింగర్ లోతు నీళ్ళు ఉండేటట్టు అంటే హైట్ అన్నం మీదకి అంత హైట్కి వచ్చేంత వరకు అలాగే వేసి ఉంచేవాళ్ళు. అప్పుడు రాత్రి ఉప్పు కలిపేవాళ్ళు కాదు. అది ఏంటి వాళ్ళకి ఒక స్పెషల్ సర్ది కుండ ఉండేది, రోజు దానిలోనే పులవ పెట్టేవాళ్ళు అనమాట. సో దట్ అదేంటి దానిలో ఉన్న మైక్రోబ్స్ అన్నింటినీ అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చేది. సో మనకు కావాల్సిన డైజెస్టివ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఒక ప్రోబయోటిక్ ఇది తయారయ్యేది. పొద్దున్న కల్లా లైట్గా పులిసి బాగుండేది, దానిలో కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయతోనే ఏదో అదే బ్రేక్ఫాస్ట్ 90% ఆఫ్ పీపుల్కి. ఇప్పట్లాగా ఇడ్లీలు లేకపోతే ఇవన్నీ కూడా స్నాక్స్ లాగా తినేవాళ్ళు సాయంత్రం, కానీ బ్రేక్ఫాస్ట్కి సద్దన్నమే తినేవాళ్ళు. లేదంటే పాలు అన్నం కలిపేసి దానిలో కొంచెం లైట్గా పెరుగు పెట్టి అది కూడా కలిపి పెట్టేవాళ్ళు. పెడితే ఏంటి ఒక ఫైన్ మెష్ లాగా బ్యాక్టీరియా అంతా కూడా దాని చుట్టూతో ఫార్మ్ అయ్యి అన్నం చుట్టూతో ప్రోబయోటిక్స్ ఫార్మ్ అయ్యేవి. సో ఇవన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్ సమకూర్చేవి అనమాట. ఈ సద్దన్నం ఏంటంటే ఇలా పాలతోని పెరుగుతో చేసింది. ఇంతకుముందు మూటలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు, అంటే పెద్దల మాట సద్దన్నం మూట అంటే సద్దన్నం మూట మనకు అంత మంచి చేస్తుంది అని చెప్పి ఒక నానుడి కూడా ఉంది. ఇదేంటంటే అట్లీస్ట్ మనకు ఒక 2 to 3 days వరకు కూడా అది అంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఏ మూటకి ఆ మూట కట్టుకునేవాళ్ళు, ఏ పూటకి ఆ పూట. ఓపెన్ చేస్తే అది తినేయడమే, మళ్ళీ ఓపెన్ చేసినాక మళ్ళీ అది టచ్ చేసేవాళ్ళు కాదు. సో అలాగా ఎన్ని పూటలు ఉంటే అన్ని మూటలు కట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు. యాజ్ లాంగ్ ఎస్ ఇట్ వాజ్ అన్డిస్టర్బ్డ్ అదే ఒక 2 to 3 days షెల్ఫ్ లైఫ్ ఉండేది దానికి. సో ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు మనకి మంచిది. అలాగే ఇప్పుడు దోశలు ఉన్నాయి, దోశ పిండి అప్పుడే వేసుకోం కదా, కలిపిన తర్వాత కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత. సో ఇవంతా ఎందుకు, అన్ని ప్రోడక్ట్స్ని మనం డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండదు. పాలు ఉన్నాయనుకోండి, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆర్ లాక్టోజ్ ఇంటాలరెంట్. సో దాన్ని ఒక మైక్రోబియల్ యాక్టివిటీతో బ్రేక్ డౌన్ చేసి ఆ మైక్రోబ్స్తో పాటు తీసుకున్నప్పుడు మన గట్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా వచ్చి దే విల్ ఎయిడ్ ఇన్ డైజెషన్. సో కంప్లీట్ డైజెషన్ అవ్వకపోతే ఫుడ్ టర్న్స్ ఇంటూ టాక్సిన్. కంప్లీట్ డైజెషన్ ఇస్ అ కీ ఫర్ గుడ్ హెల్త్ అనమాట. అలాగే మనకి దోశల పిండి ఉంది, అందరికీ అరగదు పప్పులు. అలాంటి వాళ్ళకి కూడా ఇలాగ మనం పులవబెట్టి చేసినప్పుడు అది బ్రేక్ డౌన్ అయ్యి ఈజీ డైజెషన్కి హెల్ప్ చేసేది అనమాట. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.